హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జీపీఓ ఎగ్జామ్ టఫ్ అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. మనకు స్క్రీనింగ్ టెస్ట్ పేరిట పరీక్ష, కఠినమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి, ఇంగ్లీష్ క్వశ్చన్తో ఇబ్బందులు. మనకు ఈ నెల 28, 29 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మనకు జీపీఓకి సంబంధించి అప్డేట్ సమాచారం చూసుకోవచ్చు. మనకు నిన్న ఆదివారం అయితే జీపీఓకి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాని క్వశ్చన్ పేపర్ కూడా మీకు నిన్న ప్రత్యేకమైన వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేశాను. సో ఒకసారి చూడని వారు ఉంటే చూసుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తానికైతే జీపీఓకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు గ్రామ పాలనా అధికారుల పోస్టులకు ఆదివారం పరీక్షలు నిర్వహించినట్టు మనకు పేర్కొనడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏలకైతే ఎగ్జామ్ జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్ పేరిట కఠినమైన పరీక్ష పెట్టారన్న ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు నిన్న ఎగ్జామ్ అనాలిసిస్ గురించి చెప్పినప్పుడే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో అంత ఈజీగా అయితే ఏం లేదు. సో వాళ్ళకు రాయడం కొద్దిగా కష్టం అంటూ పేర్కొనడం జరిగింది. సో 100 మార్కులకు 5 ప్రశ్నలని ఒక్కో దాంట్లో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఇచ్చారంటూ అభ్యర్థి అయితే తెలపడం జరిగింది. 4-5 ప్రశ్నలు అయితే ఇంగ్లీష్లోనే ఇచ్చారు. వాటికి ఇంగ్లీష్లోనే సమాధానం రాయాలంటూ నిబంధన కూడా పెట్టడం జరిగింది. సో దీంతో కొంత వారైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సాధారణ స్థాయిలోనే పరీక్ష ఉంటుందని అధికారులు ముందుగానే ప్రకటించారని, ఇప్పుడేమో ప్రశ్నాపత్రం ఆర్డుగా అనిపించిందని కొందరు అభ్యర్థులు అయితే అభిప్రాయపడడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ ఎస్టీలకైతే 30% మార్కులు రావాలి, ఇతర కేటగిరీ వారికి అయితే 35% కనీస మార్కులు రావాలని నిబంధన కూడా పెట్టడం జరిగింది. సో దీంతో అయితే కొంత ఆందోళన అయితే వాళ్ళు నెలకొంది. అదేవిధంగా అన్ని ప్రశ్నలు కూడా డిస్క్రిప్టివ్ మెథడ్లో రాయాలంటూ మనకైతే పెట్టడం జరిగింది. సో ఎన్ని వాక్యాలు రాయాలి, ఎంత మేరకు రాయాలనే సూచనలు ఇవ్వలేదంటూ సో కొందరు అభ్యర్థులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఎగ్జామ్ మాత్రం చాలా కఠినంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈజీగా ఉన్నప్పటికీ సో కొంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వారైతే కొంత ఈజీగా రాయగలుగుతారు. కొంత వారు ఎప్పుడో గతంలో ఏదో రకంగా ఉద్యోగం సాధించి సో వాళ్ళు క్వాలిఫికేషన్ పెంచుకోవడం కోసం ఇంటర్ డిగ్రీ చేసేది తప్ప వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా నాలెడ్జ్ లేదు కాబట్టి సో కొంత ప్రశ్నాపత్రం అయితే వారికి కఠినంగానే ఉంది. సో మరి చాలా వరకు అయితే క్వాలిఫై అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మరి ఎంతమంది క్వాలిఫై అవకాశం ఉంది, మరి ఏ జిల్లా నుంచి ఎంతమందికి అప్లికేషన్ చేసుకుంటే ఎంతమంది అటెండ్ అవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు పూర్తి వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికైతే మనకు ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉంది. సో మనకు చాలా వరకు బాగా రాలేదంటూ వార్త అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ నెల 28, 29లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు ఫలితాలే ప్రకటించలేదు, అయినప్పటికీ 28, 29లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ డేట్ అయితే ప్రకటించడం జరిగింది. సో మనకు జీపీఓ పరీక్ష రాసిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే వేగవంతం చేస్తున్నారు. ఆదివారం పరీక్ష పూర్తయింది. 28, 29 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు ఒరిజినల్ విద్యార్హత పత్రాలు 10 ఇంటర్ డిగ్రీ ఇతర పత్రాలు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్, ఒరిజినల్ సర్వీస్ రిజిస్టరు, అదేవిధంగా వీఆర్ఓ వీఆర్ఏగా అపాయింట్మెంటు లెటరు, అదేవిధంగా ఆల్ టికెట్ ఇతర పత్రాలు అన్నీ కూడా పరిశీలించాలంటూ ఆదేశాలు వచ్చినట్టు వారు చూసుకోవచ్చు. ఇందుకు 50 నుంచి 60 మంది అభ్యర్థులకు అధికారిని కూడా నియమించినట్టు మనకు పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే కూడా జీపీఓ పరీక్ష రాసిన వారిలో విద్యావంతులు సేఫ్ అన్న ప్రచారం జరుగుతున్నట్టు కూడా చూసుకోవచ్చు. అదే మనం చెప్పిన విషయాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకు రాయడం చదవడం వంటి వాటిలో జ్ఞానం ఉన్న వారంతా పాస్ అవుతారంటూ మనకు పేర్కొనడం జరిగింది. అసలే ఫైళ్లు చదవరాని వాళ్ళు, అదేవిధంగా రాయలేని వాళ్ళు మాత్రం ఎగ్జామ్లో పాస్ అవ్వడం కష్టం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులకు గాను సగం మంది కూడా పరీక్ష రాయలేదు. ఈ క్రమంలో అందరినీ పాస్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం సైతం ఉందంటూ వారు తెలుసుకోవచ్చు. ఇదైతే అలాంటి అవకాశం లేదు. సో ఖచ్చితంగా పాస్ కాకుంటే మాత్రం మనకు తీసుకునే అవకాశం అయితే లేదు. సో ఈ ప్రశ్నాపత్రాలను జేఎన్టీయూ అధికారులకు అప్పగించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో జేఎన్టీయూకి అప్పగించినప్పుడే దీని యొక్క స్టాండర్డ్ ఏదో తెలుస్తుంది. సో ఖచ్చితంగా చాలామందిని ఫిల్టర్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో కాబట్టి మనకు కొత్త నోటిఫికేషన్కి అయితే డోకాలేదని చెప్పుకోవచ్చు. ఇందులో 5,000 మంది అప్లికేషన్ చేసుకుంటే మనకు దాదాపుగా 4,000 వరకు రాసే అవకాశం ఉంది. 4,000లో కూడా 2,000 మంది పాస్ అయితే చాలా హార్డ్ అని చెప్పుకోవచ్చు. మరి ఎంతమంది పాస్ అవుతారు, ఎంతమంది అటెంప్ట్ చేశారు అనే విషయాన్ని కూడా మీకు ప్రత్యేకమైన వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు జీపీఓకి సంబంధించి అయితే కొంత సమాచారం చూసుకోవచ్చు. అదేవిధంగా జీపీఓ పరీక్షా కేంద్రం తనిఖీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే మొత్తం 189 మంది దరఖాస్తు చేసుకోగా 172 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారంటూ ఇవ్వడం జరిగింది. సో ఒక జిల్లాకు సంబంధించి చూసుకుంటే సో ఒక కరీంనగర్ జిల్లాలోనే ఒక 17 మంది ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు మన 33 జిల్లాలకు సంబంధించి కూడా డాటా అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా జీపీఓకి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్ కోసం అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే
ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు. కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు, పల్లె వెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ కూడా అంటూ ఇవ్వడం జరిగింది. సో ముందుగా అయితే హైదరాబాద్ రీజనల్ పరిధిలో భర్తీ చేయబోతున్నారు. మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ, కాంట్రాక్టు విధానానికి స్వస్తి, ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు అంటూ యూనియన్లు అయితే వాపోవడం జరుగుతుంది. సో మొత్తానికి ఇటీవల మనకు డ్రైవర్లకు సంబంధించి అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం జరిగింది. సో అదే ప్రతిపాదికన కండక్టర్లను కూడా తీసుకోబోతున్నారు. అయితే వీరి యొక్క నెల జీతం అనేది 18,000 వరకు ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో వీరికి ఈఎస్ఐ కానీ కంపెన్సేషన్ లాంటి బెనిఫిట్స్ అయితే వర్తించవంటూ చూసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఆర్టీసీలో అయితే అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ నియామకం అయితే జరగబోతుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కుటుంబంలో ఒక్కరికే యువ వికాసం అంటూ వార్త చూసుకోవచ్చు. తుది దశకు లబ్ధిదారుల ఎంపిక 1-2 రోజుల్లో ప్రక్రియ పూర్తికి చేరాడు. జూన్ 2న అర్హులకు పత్రాల జారీ. సో మనకు మొదటి విడతలో మాత్రం ₹1,00,000 రుణాలంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకైతే రాజు యువ వికాసానికి సంబంధించి ప్రక్రియ అయితే కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు జూన్ 2న దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా అయితే ప్రకటించబోతుంది. మొదటి విడతలో మాత్రం ₹1,00,000 రుణాలకు అప్లై చేసుకున్న వారికే ఇవ్వబోతుంది. తర్వాత విడతలో 2,00,000, 3,00,000, 4,00,000 అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మరి నిరుద్యోగులు అయితే ఒకసారి దీనికి సంబంధించి ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాస పథకానికి శ్రీకారం చుట్టగా కుటుంబంలో ఒక్కరికే లబ్ధి చేకూరనుందంటూ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మంచి ఆలోచన విధానం. సో ఒకరికే 2-3 లబ్ధిలు చేరకుండా కుటుంబానికి ఒకటి రావడంతో కొంత ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను సైతం పూర్తి చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుందంటూ చూసుకోవచ్చు. మనకు 1-2 రోజుల్లో దీనికి సంబంధించి ప్రక్రియ అయితే పూర్తి కాబోతుంది. సో ఎవరైతే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారైతే ఒకసారి ఫాలోఅప్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఈ 1-2 రోజులు కనుక ఫాలోఅప్ చేసుకోగలిగితే మీకు కొంత చేయూతగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే మనకు 5న డిఈ సెట్ ఫలితాలంటూ వార్త చూసుకోవచ్చు. మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఎల్ఈడి, అదేవిధంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్సి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డిఈ సెట్ ఫలితాలు అయితే జూన్ 5న విడుదల కానున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే జూన్ 5లోపు ఎప్పుడైనా ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశం ఉందంటూ కూడా మనకు వార్త తెలుసుకోవచ్చు. సో ఎగ్జామ్ రాసిన వారైతే ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 2న పంచాయతీ ఎన్నికలపై ప్రకటన అంటూ వార్త తెలుసుకోవచ్చు. మనకు ఉన్నతాధికారులతో సీఎం భేటీ, ఎన్నికల నిర్వహణపై సమాలోచన, సన్నబియ్యం, రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసంపైనే ఆశలంటూ ఇవ్వడం జరిగింది. సో ఆలస్యం అయితే ఇంకా నష్టమనే భయం కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ముగిసి 15 నెలలు కావస్తుంది కాబట్టి సో దీనిపైన కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో మరి స్థానిక సంస్థలు కనుక ప్రభుత్వం ముందుకెళ్తే దీనిపైన నిరుద్యోగులకు కొంత ఉద్యోగ ప్రకటన, అదేవిధంగా జాబ్ కార్డును ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని చెప్పి నిరుద్యోగులు కోరుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం అయితే వెయిటింగ్ చేయడం జరుగుతుంది. దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సివిల్స్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 79 అంటూ వార్త తెలుసుకోవచ్చు. మధ్యస్థం నుంచి కాస్త కఠినంగా ప్రశ్నలు, 20,000 మంది గైర్హాజరు, జూన్ 10న ఫలితాలు విడుదలంటూ వార్త తెలుసుకోవచ్చు. మనకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1 కట్ ఆఫ్ అయితే 79గా ఉండబోతుందంటూ ఇవ్వడం జరిగింది. సో గతంలో చూసుకుంటే మాత్రం మనకు 89 మార్కులు కట్ ఆఫ్ ఉండగా ఈసారి 79కే కట్ ఆఫ్ ఉండబోతున్నట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే 75, ఓబీసీ అయితే 77.50, ఎస్సీ అయితే 71.50, ఎస్టీ 68 మార్కులు కట్ ఆఫ్గా ఉండొచ్చు అంటూ విశ్లేషకులు అయితే అంచనా వేయడం జరిగింది. సో జనరల్ కేటగిరీలో మాత్రం 79 మార్కులకు కట్ ఆఫ్ ఉండబోతుందంటూ అంచనా వేయడం జరిగింది. సో ఇదైతే ఎగ్జాక్ట్ కాదు. సో ఇది ఒక అంచనా మాత్రమే. పోయినసారి మాత్రం మనకు జనరల్ కేటగిరీలో 89 మార్కులు కట్ ఆఫ్ ఉంది అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఈసారి తగ్గే అవకాశం ఉన్నట్టు మనకు అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా చరిత్ర నుంచి అత్యధికంగా ప్రశ్నలు రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారంటూ వార్త అయితే చూసుకోవచ్చు. సో మనకు ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ నుంచి 15 ప్రశ్నలు, చరిత్ర సంస్కృతి నుంచి 16, జనరల్ సైన్స్ నుంచి 9, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి 16, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ నుంచి 13, జాగ్రఫీ నుంచి 14, జనరల్ నాలెడ్జ్ నుంచి 5, కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి 12 ప్రశ్నలు ఇచ్చినట్టు మనకు నిపుణులు అయితే కొంత అంచనా వేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రశ్నపత్రం మాత్రం కాస్త కఠినంగానే ఉందంటూ చూసుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించి జూన్ 10న ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలు రాగానే మనం అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనం పాటించుకుంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ప్రపంచంలోని 4వ స్థానం, $4 ట్రిలియన్ దేశ జీడిపి అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కొంత శుభవార్త అని చెప్పుకోవచ్చు. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనమే టాప్, జపాన్ను వెనక్కి నెట్టిన ఇండియా అంటూ ఇవ్వడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్లను రాణించాం, మరో 3 ఏళ్లలో 3వ స్థానానికి నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటన అంటూ చూసుకోవచ్చు.
సో మనకు ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అయితే అవతరించిందంటూ నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించడం జరిగింది. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్నటి వరకు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ను ఇండియా అధిగమించిందంటూ వారైతే వెల్లడించడం జరిగింది. సో మన దేశ జీడిపి ప్రస్తుతం $4 ట్రిలియన్ చేరుకుందంటూ వివరించడం జరిగింది. భారత్ కన్నా ముందు అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి. సో మనకు అంతర్జాతీయంగా అస్థిరత సవాళ్లు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా రాణిస్తుందంటూ, అదేవిధంగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందంటూ కూడా వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరో 3 ఏళ్లలో 3వ స్థానాన్ని కూడా మనం చేరబోతున్నామంటూ భారత్ అయితే గట్టి దృఢ నిశ్చయంతో ఉంది. సో 3 ఏళ్లలో కనుక జర్మనీని సైతం వెనక్కి నెడితే మన 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవబోతుంది. సో దీంతో కొంచెం ప్రపంచ పటంలో భారత్ యొక్క స్థానం సుస్థిరంగా నిలబడబోతున్నట్టు మనం అయితే చూసుకోవచ్చు. ఇది మనకు భారత్ అయితే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందంటూ ప్రకటన చూసుకోవచ్చు. అదేవిధంగా మనం పాటించుకుంటే 10-11 తేదీల్లో రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ ప్రవేశానికి పరీక్షలు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశానికి జూన్ 10-11 తేదీల్లో అయితే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. సో అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, స్విమ్మింగ్ క్రీడా అంశాలలో ఎంపికలు ఉంటాయంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ పరీక్షలకు అర్హులంటూ మనం చూసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారైతే ఆయా తేదీలో హన్మకొండ జైల్ స్టేడియం ఎదురుగా ఇండోర్ స్టేడియంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించే పరీక్షకు హాజరు కావాలంటూ వారైతే సూచించడం జరిగింది. సో మనకు వివరాల కోసం అయితే మనకు అథ్లెటిక్స్ కోచ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిమ్నాస్టిక్స్ కోచ్, అదేవిధంగా హ్యాండ్బాల్ కోచ్, అదేవిధంగా స్విమ్మింగ్ కోచ్, రెజ్లింగ్ కోచ్, వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్లు అయితే అందుబాటులో ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఆయా కోచ్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాటించుకుంటే జేఈ అడ్వాన్స్డ్ ప్రైమరీ కీ విడుదల అంటూ చూసుకోవచ్చు. మనకు జేఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక కీ విడుదలైందంటూ ఇవ్వడం జరిగింది. సో పేపర్ 1, పేపర్ 2 సంబంధించిన రెండింటి యొక్క ప్రాథమిక కీని ఐఐటి కాన్పూర్ అయితే ఆదివారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అదేవిధంగా ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయవచ్చు అంటూ చూసుకోవచ్చు. జూన్ 2న ఫలితాలు విడుదల చేస్తామంటూ పేర్కొనడం జరిగింది. సో జేఈ అడ్వాన్స్ రాసిన వారైతే ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా యూపీఎస్సీలో కూడా 493 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మనకు లీగల్ ఆఫీసర్, ఆపరేషన్ ఆఫీసర్స్, సైంటిఫిక్ ఆఫీసర్, అసోసియేట్ ప్రొఫెసర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, రీసెర్చ్ ఆఫీసర్, సైంటిస్ట్ బి, అదేవిధంగా అసిస్టెంట్ కంట్రోలర్ తదితరాల పోస్టులు ఉన్నాయంటూ చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 12 వరకు అంటూ ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం అయితే upsc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో చాలామంది అయితే నాకు డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి అడగడం జరుగుతుంది. సో మనకు యూపీఎస్సీలో అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో కూడా 9 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 13 వరకు ఉంది. అదేవిధంగా సిఎస్ఆర్లో కూడా 8 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 16 వరకు ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.